నిమ్స్లో రోబోటిక్ కిడ్నీ మార్పిడి జరిగిందనమాట. ఇది కూడా ఉచితంగా. బయటనైతే 20 లక్షలు ఖర్చు అవుతుందన్నమాట. దీని గురించి చూద్దాం. ఇప్పుడు దక్షిణాది ప్రభుత్వ ఆసుపత్రిలో ఇదే తొలిసారి నిమ్స్ వైద్యులు అరుదైన ఘనత సాధించారన్నమాట. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి వైద్యులు రోబోటిక్ కిడ్నీ మార్పిడి ద్వారా ఒక రోగి కొత్త జీవితం ప్రసాదించారన్నమాట. దక్షిణాది ప్రభుత్వ ఆసుపత్రిలో రోబోట్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించడం ఇది మొదటిసారి. కార్పొరేట్ ఆసుపత్రుల్లో అయితే 20 లక్షలు ఖర్చు అయ్యే ఈ చికిత్సను నిమ్స్లో ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తిగా ఉచితంగా చేయడం విశేషం. బాధితుడు నల్గొండ జిల్లా చెందిన 33 ఏళ్ల యువకుడు అనమాట. దశాబ్దంగా చివరి దశ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి 2017లో ఒకసారి కిడ్నీ మార్పిడి చేశారు. అప్పట్లో ఆయనకు తెలిసిన వారి నుంచి కిడ్నీ తీసుకుని ఆయనకు అమర్చారు. కానీ ఆయన శరీరం దాన్ని తిరస్కరించు రెండోసారి మార్పిడి తప్పనిసరి అయింది. ఈసారి చనిపోయిన వ్యక్తి నుంచి సేకరించి కిడ్నీని నిమ్స్ యూరాలజిస్టులు ఆయనకు రోబోటిక్స్ విధానంలో అమర్చారు. ఎంతో క్లిష్టమైన శస్త్రచికిత్స సురక్షితంగా నిర్వహించామని, అతనికి అమర్చిన కిడ్నీ బాగా పనిచేస్తుందని, మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుందని, రోగి కోలుకున్నాడని, చికిత్స విజయానికి ఇదే రుజువని నిమ్స్ యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారన్నమాట. ఆయనతో పాటు సీనియర్ ప్రొఫెసర్ హెచ్ఓడి డాక్టర్ రామరెడ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా నేతృత్వం ఇచ్చారన్నమాట. ఈ రోబోటిక్ కిడ్నీ మార్పు ప్రక్రియలో వైద్యులు విద్యాసాగర్, చరణ్ ఇలాంటి వాళ్ళందరూ చాలామంది పాల్గొన్నారు. ఈ సర్జరీ విజయవంతంగా నిర్వహించిన వైద్యులు నిమ్స్ డాక్టర్ వీరప్పను ప్రశంసించారు. నిమ్స్ ఆసుపత్రిలో తొలి రోబోటిక్ మూత్రపిండ మార్పును విజయవంతంగా నిర్వహించిన వైద్యులు ఆరోగ్య మంత్రి కూడా సమర్పించారు. నిమ్స్లో 2 ఏళ్ళుగా కిడ్నీ మార్పిడి చికిత్సలు జరుగుతున్నాయన్నమాట. ప్రతి నెల 15 నుంచి 20 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరుగుతున్నాయి. నిమ్స్లో ప్రతి నెల 15 నుంచి 20 జరుగుతుందన్నమాట. ఈ ఏడాది ఇప్పటికే 40 దాకా, అంటే 2 నెలల్లో 4. కోవిడ్ కన్నా 2020 తప్ప గడిచిన దాదాపు నిమ్స్లో 100 పైగా కిడ్నీ మార్పిడి చికిత్సలు జరుగుతున్నాయన్నమాట ప్రతి సంవత్సరం. ఈ హాస్పిటల్ ఇప్పటికే 1750 కిడ్నీ మార్పులు జరిగాయి. నిమ్స్లోని ఇప్పటివరకు 1750 కిడ్నీ మార్పులు జరిగినమాట. ఏటా 11,000 పైగా యూరాలజికల్ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారన్నమాట. నిమ్స్లోని ప్రతి సంవత్సరం 1750 కిడ్నీ మార్పిళ్ళు, 11,000 పైగా యూరాలజికల్ శస్త్రచికిత్సలు జరుగుతుంటారన్నమాట. కిడ్నీ మార్పిడి సంబంధించి ఇప్పుడే రోబోటిక్ టెక్నాలజీని కూడా ప్రవేశపెట్టడం వల్ల శస్త్రచికిత్సలు ఖచ్చితమైన పడమే కాకుండా పేషెంట్ కోలుకునే సమయం కూడా తగ్గుతుందని, మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని డాక్టర్లు చెప్తున్నారన్నమాట. నిమ్స్లోనే రోబోటిక్ కిడ్నీ మార్పిడి అన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల ఇప్పటికే 1750 కిడ్నీ మార్పిళ్ళు, 11,000 పైగా ఈ ఛానల్ నిర్వహించారన్నమాట. మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.